ధరణి అధికారుల బదలాయింపు. ఇప్పటివరకు కలెక్టర్లకే అధికారాలు. కమిటీ సూచన మేరకు అధికారాల మార్పుపై రెవెన్యూ శాఖ కసరత్తు. ఆధార్ తప్పుల నుంచి డిజిటల్ సంతకాల వరకు క్లియరెన్స్ తహసీల్దార్లకే. నోషనల్ ఖాతాలు, భూమి వర్గీకరణ, పేరు మార్పు తదితర వ్యవహారాలు కలెక్టర్ల వద్దనే. నోషనల్ ఖాతాల నుంచి పట్టా మార్పు అంశం సీసీఎల్ఏ పరిధిలోకి. కొన్ని దరఖాస్తులు పరిష్కరించే బాధ్యత అదనపు కలెక్టర్లకు కూడా. మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధరణి పోర్టల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 2 మాడ్యూల్స్లో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులు ఉన్నాయని ధరణి కమిటీ అయితే తెలియజేసింది. TM14 గ్రీవెన్స్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్స్లో 40,000 దరఖాస్తులు, TM33 మాడ్యూల్స్లో 1,05,000 దరఖాస్తుల వరకు పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 33 మాడ్యూల్స్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు బదలాయింపునకు కసరత్తు జరుగుతూ ఉండగా ముఖ్యమైన T14, 13 మాడ్యూల్స్లో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలని దానిపై ప్రజెంట్ అయితే చర్చ అయితే జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రెవెన్యూ తహసీల్దార్లకు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. T14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవటం, తండ్రి భర్త పేరుతో అదేవిధంగా తప్పులు, ఫోటో మిస్ కావటం, జెండర్ కులం తప్పుగా నమోదు కావటం, సర్వే నెంబర్ మిస్సింగ్ అవ్వటం, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు లేకపోవడం వంటి సమస్యలు అయితే ఉన్నాయి. వీటిలో సర్వే నెంబర్ మిస్సింగ్ సహా ఇతర సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధికారాలు ఇవ్వాలని చెప్పేసి తహసీల్దార్లకి నిర్ణయించారనమాట. సర్వే నెంబర్ మిస్సింగ్ దరఖాస్తు పరిష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక TM33లో భాగమైన పాస్ పుస్తకాలను తప్పుల సవరణ, నోషనల్ ఖాతా, ప్రభుత్వ భూమి ఉండే ఖాతా నుంచి పట్టా భూమిగా మార్పు, పాస్ పుస్తకంలోని పేరు మార్పు, మిస్సింగ్, సర్వే నెంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారం తహసీల్దార్లు, ఆర్డీఓలకు సిఫార్సులతో కలెక్టర్కి అయితే ఇవ్వాలని చెప్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద కీలక మార్పులు అయితే జరుగుతున్నాయి. ధరణికి సంబంధించి అధికారాల బదలాయింపులోనే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.